కవిత గారు తిరుగుతున్న జనం బాటలో ప్రభుత్వం చేసే విధానాల మీద కొట్లాడాలి. కేసీఆర్ తెలియకుండా హరీష్ రావు కాళేశ్వరంలో స్కామ్ చేసిండంటే అది నమ్ముతారా? ఎవరు నమ్మరు. అది ఎట్లా? కేసీఆర్ కి తెలియకుండా నిరంజన్ రెడ్డి స్కామ్ చేసిండంటే నమ్ముతారా? కేసీఆర్ గారికి తెలియకుండా జగదీష్ రెడ్డి స్కామ్ చేసిండంటే నమ్ముతారా? అంటే స్ట్రైట్ లైన్ ఉండాలి. మొత్తం దొంగలే అని చెప్పాలి. నన్ను కూడా క్షమించండి, నాకు కూడా తెలుసు కానీ మాట్లాడలేకపోయినా క్షమించండి అని అడగాలి. మా సారు మంచోడే, అన్న మంచోడే, ఆయన మంచోడే, ఈయన మంచోడే, ఆయన ఒక్కడే దొంగ అంటే ఇక్కడ కొన్ని విషయాలు కూడా మంచిదే. కలిసి పనిచేసినాము ఒక సోదరి లాగా కాబట్టి కొన్ని విషయాలు చెప్పకూడదు. కానీ ఓవరాల్ గా ఆమెకి ఆ ఇంట్లో ప్రయారిటీ ఇవ్వడం కానీ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఫస్ట్ నుంచి తక్కువనే ఉంది. ఫ్యూడల్ కుటుంబాలలో జనరల్ గానే మనుషుల్ని మనుషుల్లాగా చూడరు. అట్లాంటిది మహిళలని కేవలం నాయకత్వం అయిపోయడానికి ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్ కుటుంబాలు జనరల్ గానే భారతదేశం పురుషాధిక్య సమాజం. అందరూ ఏ విధంగా మహిళలు వివక్షకు గురవుతారో ఈమె కూడా వివక్షకు గురైన విషయం నాకు అప్పటి నుంచి నేను కలిసి పనిచేసినప్పటి నుంచి ఉంది. సరే ఈమెకి ఎంపీ టికెట్ ఇచ్చారు, తర్వాత ఓడిపోయాక ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కోవడము, లిక్కర్ అని రావడము, ఈమె వల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని వీళ్ళు అనడము, లేదు హరీష్ రావు వీళ్ళ వల్లనే ఓడిపోయింది ఆమె అనడం, వాళ్ళ అంతఃపుర కొట్లాటలు కుటుంబ కొట్లాటలు దాటి వాళ్ళ ప్రజల్లోకి వచ్చినప్పుడు